గురించి మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సినిమా విషయంలో? ఇబ్బందులు అంటే ఒక్కసారి వర్కౌట్ లేదు అనిపించిన తర్వాత ఇంకా ప్రతిదీ మీరు చెప్తున్న దాని ప్రకారం నాకంటే ప్రతి దగ్గర అడ్డంకులు బాగానే వచ్చాయి మీకు ఈ సినిమా పరంగా. ఈ సినిమాకి చాలా నేర్చుకున్నా, టు బి ఆనెస్ట్. ఎట్లా చాలా అంటే కొన్ని స్క్రిప్ట్ పరంగా చాలా ఊహలు గుసగుసలాడికి నేను బిగినింగ్లో ఎలా ఉన్నాను, ఎండింగ్లో కూడా అలాగే ఉన్నా. కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. నాకు వచ్చిన దాంతోనే సినిమా తీశాను, అదే సరిపోయింది. దీనికి నాకు వచ్చింది సరిపోలే. సో పీపుల్ని డీల్ చేయడం దగ్గర నుంచి ఇంకొకటి చాలా హార్ష్ విషయాలు కూడా నేర్చుకున్నాను. డైరెక్టర్ అనేవాడికి డెమోక్రసీ ఉండకూడదండి. నీ సినిమాది, అది నువ్వు అనుకున్నట్టే తీయాలి, ఏమనుకున్నా సరే. అది ప్లీజ్ ఉండొద్దా, ఉండాలి? ఉండకూడదండి. ఎట్లా అంటే యు ఆర్ ద డైరెక్టర్, ప్లీజ్ డోంట్ బి హంబుల్ అబౌట్ ఇట్. అండ్ ఒపీనియన్స్ తీసుకుందాం, అందరిని ఇన్వాల్వ్ చేద్దాం అన్నది మాత్రం. స్క్రిప్ట్ విషయంలో మాత్రం సినిమా ఇదే, యు ఆర్ వర్కింగ్ ఫర్ మై ఫిల్మ్. When you want to make your film, make it your way. When you're making my film, please make it my way. And you're working for me. గుర్తుపెట్టుకోండి అన్నట్టే ఉండాలి. అసలు నెక్స్ట్ ఫిల్మ్కి అయితే నేను డెమోక్రటిక్గా ఉండదలుచుకోలేదు. నేను చేసిన తప్పులు కూడా నేను నేర్చుకున్నాను, అవి కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను. అండ్ నేను జరగనిచ్చిన తప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా జరగనివ్వను. ఓకే. సో నెక్స్ట్ సినిమా నానితో చేయాలి. అవును. మళ్ళీ సాయి కొరపాటి దాంట్లోనా? అది ఇంకా అది ఫిక్స్ కాలేదండి. సాయి గారితో సినిమా చేయాలి, నానితో ఒక సినిమా చేయాలి. ఈ రెండు అప్లికేషన్స్ వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుంది. చూద్దాం. అంటే డిపెండ్స్ ఆన్, అంటే నానికి చాలా మంది ప్రొడ్యూసర్ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉండడం, సో క్యూ ఉంటుంది. అండ్ వాళ్ళందరూ అఫెండ్ అవ్వచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్షిప్, ఎలా ఉంటుంది నాని? వెరీ నైస్ అండి. నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే మేము ఇద్దరం పెద్ద తిరిగింది లేదు, టు బి ఆనెస్ట్. వర్క్ చేసినప్పుడే మాట్లాడుకుంటాం. అండ్ కాకపోతే బిగినింగ్ మా ఇద్దరిది ఒకేసారి జరిగింది కాబట్టి అప్పుడు, అండ్ గోయింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అవన్నీ గుర్తొస్తాయి. ఒకరోజు నా పుట్టినరోజు అప్పుడు మా ఇంటికి వచ్చాడు ఫస్ట్ టైం. పాటలు పెడదాం అనుకుని టీవీలో పాటలు పెట్టకపోతే అష్టజమ్మ సినిమా పెట్టాడు యాక్చువల్లీ. సో ఇద్దరం రాత్రి, ఆ రోజు నైట్ షూట్ జరిగింది జెంటిల్మెన్. రాత్రి మా ఇంటికి వచ్చి ఇద్దరం అష్టజమ్మ సినిమా పెట్టుకుని ఇంత చండాలమైన యాక్టింగ్ చేశాం కదా మన ఇద్దరం. మన్ని అప్పట్లో ఇది గుడ్ యాక్టింగ్ అని ఎందుకన్నారు అని కొంచెం సిగ్గుపడి, కొంచెం నిజంగా కొన్ని చోట్ల బాగా చేసాం. అండ్ యా అలాగే. సో బేసికలీ బిగినింగ్ స్ట్రాంగ్ అవడం, అండ్ I respect him as an actor and he respects me as a writer director. And అదంతా నిజంగా ఉండడం, అంటే ముఖస్థితి కోసం కాకుండా నాని గొప్పనట్టు నేను నమ్మడం, నేను బాగా రాస్తానని అతను నమ్మడం. సో ఇవన్నీ కూడా తోడ్పడతాయి. మీరు చేసిన దాంట్లో మీకు ఇప్పటివరకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది? నాకు అష్టజమ్మ ఇష్టం అండి. అండ్ బికాజ్ ఇట్స్ అన్ ఆథర్ బ్యాక్ రోల్. ఆ రోల్ పట్ల ఉన్న, ఆ క్యారెక్టర్ పట్ల ఉన్న రెస్పెక్ట్, అంటే నేను బాగా చేశానని కాదు, మంచి ఆథర్ బ్యాక్ రోల్. అండ్ అది నాకు ఇష్టం లేదని చెప్తే ఆ రోల్ని కించపరిచినట్టు. ఇట్స్ ఎ గ్రేట్ రోల్. అది ఎవరు చేసినా చాలా మంచి పేరు వచ్చేది. అండ్ పిల్ల జమీందార్ ఇష్టం, అండ్ ఊహలు గుసగుసలాడే ఇష్టం. అండ్ మీరు గోల్కొండ హై స్కూల్కి స్క్రిప్ట్ టైటిల్ కార్డ్ పడుతుందని మీకు రైటర్గా పడుతుంది, ఎడిషనల్ డైలాగ్ అని పడుతుంది. ఏంటి దాని ఫెయిల్యూర్ అనొచ్చా ఆ సినిమాని? అనకూడదండి, ఎందుకంటే ఇట్ ఇస్ గార్నర్డ్ సమ్ రెస్పెక్ట్. అది ఉంది ఆయన సినిమాలు అన్నిటికీ ఉంటుంది అది. అవును. మరి మీరు ఫెయిల్యూర్ అనొచ్చా అంటే నేనైతే అనకూడదు అంటాను. ప్రొడ్యూసర్ అనమంటే కనుక అనండి, ఆయన డబ్బులు రాలేదంటే కనుక ఫెయిల్యూర్. ఎక్కడ అది నోచుకోలేదు, దానికి రీజన్స్ ఏంటి? నాకు నిజంగా ఐడియా లేదండి. బికాజ్ నాకు ఫస్ట్ నవల్ ఇచ్చారు, స్క్రిప్ట్ రాయమన్నారు. నవల్ ఇచ్చినప్పుడు స్క్రిప్ట్ రాయమన్నప్పుడు నవల్ నాకు చాలా నచ్చింది, కానీ ఇది స్క్రిప్ట్గా చేయగలిగినప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. అంటే ఇప్పుడు నేను తప్పించుకుంటున్నాను అనుకోకూడదు, బట్ నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చారు, రాయమన్నారు. ఇవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అడాప్ట్ చేసినప్పుడు అని చెప్పి నేను రాశాను. అండ్ తర్వాత మోహన్ కృష్ణ గారు టేకప్ చేశారు. ఇప్పటికీ చాలామంది గోల్కొండ హై స్కూల్ భలే సినిమా అంటారు. దాన్ని కమర్షియల్గా మరి ఓవర్ స్పెండ్ చేశారా, లేకపోతే కరెక్ట్ టైం రిలీజ్ కాలేదా, లేకపోతే ప్రమోషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే సినిమాలోనే ఏమైనా ఫాల్ట్ ఉందా నాకైతే తెలియదు, టు బి ఆనెస్ట్. అండ్ నాకు అంత రెస్పాన్సిబిలిటీ కూడా కాదు, ఎందుకంటే నేను ఒక డ్రాఫ్ట్ రాసి ఇచ్చిన తర్వాత దానికి ఏడు డ్రాఫ్ట్ అయినా జరిగే తర్వాత. మీ స్కూలింగ్ అన్నది పెద్ద కాంట్రవర్షియల్ అని ఏంటి, ఎలా? కాంట్రవర్షియల్ ఏం కాదండి. బేసిక్లీ ఐఐటికి ప్రిపేర్ అవ్వాలని చెప్పి రామాయిలో చేర్పించారు. బేసిక్లీ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత సెకండ్ ఇయర్ చదవలేదంటే వెళ్ళలేదు. అంటే ఇప్పుడు చెప్తే స్టూడెంట్స్ ఏమన్నా అమ్మో ఇది రోల్ మోడల్ కింద తీసుకొచ్చి అనుకుంటారేమో తెలియదు, కానీ బ్యాడ్ థింగ్. అలాంటి సచిన్ టెండూల్కర్ అదేగా అందరూ చదువు అనేరుగా.